టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ఆట తీరుతో యాటిట్యూడ్తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కోహ్లీ మిగతా స్టార్ క్రికెటర్లతో పోలిస్తే రికార్డుల విషయంలో అందనంత దూరంలో ఉన్నాడు. అయితే కోహ్లీ తన బ్యాటింగ్ తో ఎలా అయితే వార్తల్లో నిలుస్తూ ఉంటాడో కొన్ని సార్లు వివాదాలతో కూడా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాడు. గత ఐపీఎల్ లో లక్నో మౌంటర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆ జట్టు బౌలర్ నవీన్ ఉల్ హక్ తో కోహ్లీ గొడవ ఎంత వివాదాస్పదమైందో అందరూ చూశారు. అయితే ఈ గొడవ తర్వాత గంభీర్ కోహ్లీ ఎప్పుడు ఎదురుపడినా అందరూ ఏం జరుగుతుందోనని కళ్ళు పెద్దవి చేసి మరీ చూసేవారు. కానీ ఇటీవలే ఐపీఎల్ లో మాత్రం గంభీర్ నవీన్ ఉల్ హక్కులను కోహ్లీ హక్ చేసుకున్నాడు. మన మధ్య ఇక గొడవలు ఏమీ లేవన్నట్లుగా మాట్లాడుకున్నారు. ఇటీవల బెంగళూరు వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ మౌంటర్ గంభీర్ ను కోహ్లీ హత్తుకోవడంపై వస్తున్న వాదనలపై రన్ మేషన్ స్పందించాడు. గంభీర్ కోహ్లీ హగ్గుపై గవాస్కర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళిద్దరికి ఆస్కర్ అవార్డు ఇవ్వొచ్చని కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్. ఈ నేపథ్యంలో కోహ్లీ మాట్లాడుతూ కొంతమంది నా వ్యవహార శైలి చూసి నిరాశపడుతున్నారు. ఎందుకంటే కొంతమందికి ఎప్పుడు మసాలా కావాలి, నేను హక్ చేసుకోవడంతో మసాలా అయిపోయిందని కొంతమంది అనుకుంటున్నారు అంటూ తనపై వస్తున్న విమర్శలపై విరాట్ కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ఈ విషయాలన్నీ నిన్న ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు స్పందించాడు విరాట్ కోహ్లీ. అయితే నిన్న మ్యాచ్ లో మాత్రం ముంబై ఇండియన్స్ ఆర్సీబీపై విజయం సాధించింది. అందులో విరాట్ కోహ్లీ కేవలం 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు దాకా ప్రతి మ్యాచ్ లో ఈ సీజన్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. అలాగే ఈ సీజన్ లో అత్యధిక స్కోరర్ గా టాప్ లో ఉన్నాడు.